హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అచ్యుత్ లెర్నింగ్ హబ్. మనం ప్రీవియస్ వీడియోలో హ్యావ్ టు గురించి నేర్చుకున్నాము. ఈ వీడియోలో హ్యాష్ టు గురించి నేర్చుకుందాం. హ్యాష్ టు అనేది చేయాలి అనే మీనింగ్లో యూజ్ చేస్తాం. హ్యాష్ టు అనేది సింగులర్స్కి మాత్రమే యూజ్ చేస్తారు. ప్రీవియస్ వీడియోలో మన హ్యావ్ టు అనేది దేనికి యూజ్ చేస్తామన్నాము? ప్లోరల్స్కి. ఇక్కడ మాత్రం హ్యాష్ టు అనేది సింగులర్స్కి మాత్రం యూజ్ చేస్తారు. సి హిట్. హ్యాష్ టు ప్లస్ V1 ఈ రెండు కన్స్ట్రక్షన్ చేస్తే వాటి యొక్క మీనింగ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. హ్యాష్ టు గో. గో అంటే వెళ్ళడం. హ్యాష్ టు గో అంటే వెళ్ళాలి, లాస్ట్లో లీ రావాలి. హ్యాష్ టు కమ్ రావాలి. హ్యాష్ టు రీడ్. రీడ్ అంటే చదవడం, చదవాలి. హ్యాష్ టు స్లీప్. స్లీప్ అంటే పడుకోవాలి. హ్యాష్ టు సిట్ కూర్చోవాలి. హ్యాష్ టు స్టాండ్. స్టాండ్ అంటే నిలబడాలి. హ్యాష్ టు అండర్స్టాండ్ అర్థం చేసుకోవాలి. హ్యాష్ టు గివ్ ఇవ్వాలి. హ్యాష్ టు ఇంకా ఉన్నాయి. హ్యాష్ టు టేక్ తీసుకోవాలి. హ్యాష్ టు మూవ్ కదలాలి అని. ఇప్పుడు సబ్జెక్ట్ ప్లస్ హ్యాష్ టు ప్లస్ V1 ఈ మూడు కలిపితే దాని యొక్క మీనింగ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సబ్జెక్ట్ వచ్చేసరికి ఇక్కడ సింగులర్స్ తీసుకోండి. ఈ హ్యాష్ టు గో. ఈ అంటే వాడు, అతడు అని అర్థంలో వాడుతాం. సో వాడు వెళ్ళాలి. షీ హ్యాష్ టు గో ఆమె వెళ్ళాలి. ఇట్ హ్యాష్ టు గో అది వెళ్ళాలి. ఈ హ్యాష్ టు అండర్స్టాండ్ వాడు అర్థం చేసుకోవాలి. షీ హ్యాష్ టు అండర్స్టాండ్ ఆమె అర్థం చేసుకోవాలి. ఇట్ హ్యాష్ టు అండర్స్టాండ్ అది అర్థం చేసుకోవాలి. ఈ హ్యాష్ టు గివ్ వాడు ఇవ్వాలి. షీ హ్యాష్ టు గివ్ ఆమె ఇవ్వాలి. ఇట్ హ్యాష్ టు గివ్ అదే ఇవ్వాలి. ఇలా మరికొన్ని వెర్బు చేంజ్ చేస్తూ మనం ప్రిపేర్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ అన్నాం అనుకోండి. ఈ హ్యాష్ టు టేక్ వాడు తీసుకోవాలి. షీ హ్యాష్ టు టేక్ ఆమె తీసుకోవాలి. ఇట్ హ్యాష్ టు టేక్ అది తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ బై తీసుకున్నాం అనుకోండి. ఈ హ్యాష్ టు బై